పేనుకు పెత్తనం ఇస్తే తాళంతా కొరిగిందంట. ఆయేషా పద్ధతి కూడా బిగ్ బాస్ హౌస్లో అలాగే ఉంది. వీకెండ్లో హైపర్ ఆది వచ్చి బూస్ట్ ఇవ్వడానికి 2 ముక్కలు నీ దగ్గర తోపాట ఉంది అని చెప్పాడో లేదో. అమ్మ చాలా అతి చేస్తుంది, అసలు భీకరమైన మాట. నోటికి ఏది వస్తుందో మాట్లాడుతుంది. అతి ఉత్సాహమో లేదంటే అహంకారం నాకు అర్థం కాలేదు, కానీ ఇది ఓవర్ యాటిట్యూడ్ అనమాట. ఇలాంటిది బిగ్ బాస్ హౌస్లో పనికి రాదు. త్వరగా వెళ్ళిపోయే లక్షణాలు ఆయేషా దగ్గర కనిపిస్తుంది. ఈరోజు నామినేషన్లో రీతుకి ఆయేషాకి జరిగిన గొడవలో 200% ఆయేషాదే తప్పు. ఎవరు అవునన్నా కాదన్నా నోరు జారకూడదు. యా అనడో అసలు ఎంత ఎకిల్తనం అంటే, ఈ మధ్యకాలంలో కొట్టు రొంపుల దగ్గర కొట్టుకోవడం అంటారు కదా, ఇంతకన్నా పద్ధతిగా కొట్టుకుంటున్నారు అనిపించింది నాకైతే. నిజంగా ఆయేషా మాట, ఆ తీరు ఈరోజు చాలా చేంజ్ అయింది. ఇది అతి అంటారు. దీన్ని ఖచ్చితంగా తుంచకపోతే అంటే పంపించకపోతే ఇలాంటి వాళ్ళు కొంచెం ఇంకా అతి చేస్తారనిపించింది. సో ఇది బిగ్ బాస్ వల్లన్నా కొంచెం చెప్పాలి, అక్క నీ దగ్గర అంత లేదు, నీకంత సీన్ లేదు, తమిళ బిగ్ బాస్లో ఏం చేయలేకపోయావు, నీలాంటి వాళ్ళని ఈ తెలుగు బిగ్ బాస్ తీసుకొచ్చి మన ఎత్తునది పెడుతుంటాడు అక్కడక్కడ. అంటే ఇంతవరకు నేను లాంగ్వేజ్ గురించి మాట్లాడలేదు, కానీ ఫస్ట్ టైం మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే మన తెలుగులో చాలామంది ఉన్నారు, కానీ ఇలాంటి ఆల్రెడీ బిగ్ బాస్ వేరే లాంగ్వేజ్లో పనిచేసిన వాళ్ళు వచ్చి మన నెత్తి మీద కూర్చొని ఏదో పెద్ద తోపులాగా ఫీల్ అయిపోతున్నారు.